ప్రాక్టికల్ గా లేదు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తున్న దేశాలలో మొదటి స్థానం భారతదేశానికి వస్తుంది, అప్పుడప్పుడు రెండో స్థానం వస్తుంది. కాబట్టి మరి ఇది ఇలాగే కొనసాగాల, ఇది మారాలా? మారాలంటే ఏం మారాలి? ఆలోచన మారాలి, మాట మారాలి. ఎలా మారాలి ఆ మాట? అందరూ చెప్పండి. యోగా మంచిది, మంచిది చెప్పండి. యోగా చేస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నేను రోజు చేస్తున్నా. మాట ఇప్పుడు మారాలి. రేపటి నుంచి ఇప్పుడు చేతి కావాలనుకున్నాం కదా, మారాలి అనుకున్నాం కదా. భారతదేశం మీద ఒక మచ్చ పడింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న దేశం. హైదరాబాద్ కూడా క్యాపిటల్ సిటీ ఆఫ్ బీపీ, డయాబెటీస్. అర్థమైందా? డయాబెటీస్ కి రాజధాని అంటే హైదరాబాద్. జై గురుదేవా చెప్పండి మంచిగా, ఒకసారి చెప్పండి. అలా జై గురుదేవ అని చెప్తున్నప్పుడు మీ అమ్మ నాన్నలు మీ కళ్ళ ముందు కనపడుతున్నారా? వాళ్ళకి జై చెప్తున్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీ మీద ఎంత ప్రేమ పెట్టుకుని మిమ్మల్ని ఎంత పెద్ద ఈ స్థాయికి పెంచుతున్నారు. మీ అమ్మ నాన్నలు అలా గుర్తు చేసుకొని వాళ్ళ పట్ల మీరు ఎప్పుడైతే భక్తితో శ్రద్ధతో ఈ భావనలతో ఉంటారో మీ పిల్లలు కూడా మీ గురించి అటువంటి భావనలతోనే ఉంటారు. మీ పిల్లలు మిమ్మల్ని భక్తిగా శ్రద్ధగా ఆత్మీయంగా ఆప్యాయంగా మంచిగా మిమ్మల్ని తలుచుకోవాలంటే దానికి ప్రత్యక్ష ఆచరణ మార్గం ఏమిటి అంటే చెప్పండి, యోగా. మేడం చెప్పండి అందరూ. యోగా మంచిది, యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. బాగుంటుంది కాదు మేడం, బాగుంది. నేను రోజు చేస్తున్నా, మీరు కూడా రండి మేడం, మీరు కూడా రండి మేడం అని ఒకళ్ళొకరు పిలుచుకొని ఆ విధంగా యోగా చేసుకోవడానికే మా చిట్టుతండ్రి సికందర్ రెడ్డి సింపుల్ స్టెప్స్ అనే యాప్ తయారు చేశాడు. అది మీ అందరికి కూడా అందజేయడానికి ముందుకు వచ్చాడు. ఆ చిట్టుతండ్రి ఆశయాలు, ఆ సంకల్పాలు అవి నిర్మల హృదయం నుంచి వచ్చినాయి కాబట్టి అవన్నీ తక్కువ సమయంలోనే దిగ్విజయం కావాలని అందరూ మీరు కడతల ధ్వనితో అభినందనలు అందజేయండి. ఆశీర్వచనం ఇవ్వండి. జై గురుదేవ. ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందంగా ఎవరుంటారు? చిన్నపిల్లల పెద్దవాళ్ళ? చిన్నపిల్లలకు ఎక్కువ ఆనందంగా ఉంటారు. పెద్దవాళ్ళకి ఎక్కువ విషయాలు తెలుసా? చిన్నపిల్లలకి ఎక్కువ విషయాలు తెలుసా? పెద్దవాళ్ళకి ఎక్కువ విషయాలు తెలుసు. ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉండాలా? తక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉండాలా? తక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఆనందంగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. చిన్నపిల్లవాడికి తక్కువగా తెలుసని. అసలు పెద్దవాళ్ళకి ఏం తెలుసు? వాడికి తెలిసినంత ఆనందం గురించి చిన్నపిల్లలకు తెలిసినంత పెద్దలకు తెలుసా? తెలుసేమో, తెలియదు. ఒకవేళ తెలుసు అనుకున్నా వాడికి ఒకటే తెలుసు, ఆనందం గురించి తెలియదు. కానీ ఆనందంగా ఉండగలగడం తెలుసు, ఆనందంగా జీవించగలగడం తెలుసు. బీయింగ్, అర్థమైందా? బీయింగ్ స్టేట్ లో ఉండడం తనకు తెలుసు. ఆనందం గురించి తెలుసుకోవడం ముఖ్యమా, ఆనందంగా ఉండడం ముఖ్యమా? ఆనందంగా చెప్పొచ్చుగా మీరందరూ. ఆనందంగానే కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. కాబట్టి మనకి చాలా ఎక్కువ తెలుసు అనుకుంటున్నాం, కానీ మనకంటే ఎక్కువ తెలిసింది పసిపాపడికి. అందుకే పసిపాపుడు ఉయ్యాలలో పడుకొని నిర్మలంగా అమాయకంగా సమ్మోహనంగా రోజుకి 500 సార్లు నవ్వుతాడు. ఎన్నిసార్లు నవ్వుతాడు? 500 సార్లు నవ్వుతాడు అనేది కూడా కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. కొంతమంది వాళ్ళే చెప్తారు 500 ఇలా కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు. సో ప్రకట్ ఏమంటాము, ద వే ఆఫ్ ప్రెజెంటేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు నవ్వుతాడు పసిపాపుడు?
అలా కాదు, ఫుల్ ఫుల్ బ్యూటిఫుల్. అటువంటి నిరహంకార స్థితిలో ఎవరైతే ఉంటారో చిన్నపిల్లల మనస్తత్వం, నిరహంకార స్థితి చిన్నపిల్లల మనస్తత్వం అర్థమైందా? అలా చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్న వాళ్ళలో కాస్త బ్యూటీ కూడా పెరుగుద్దండి. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా అవసరం ఉండదు. ఇంటర్నల్ బ్యూటీ, ఇంటర్నల్ బ్యూటీ అట్రాక్ట్ చేస్తుంది. కొంతమంది చూడండి నల్లగా ఉన్నా సరే వాళ్ళంటే అందరూ ఆకర్షించబడతారండి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి వాళ్ళతో చాలా మంచిగా రిలేషన్స్ కూడా మంచిగా మెయింటైన్ చేయగలుగుతారండి. సో ఇంటర్నల్ బ్యూటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పసిపిల్లల మనస్తత్వమే అసలైన ఇంటర్నల్ బ్యూటీ, అసలైన సౌందర్యం. పసిపిల్లలు ఏమి మాట్లాడకుండా ఉయ్యాలలో పడుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చిన పెద్దలు పిల్లలు చూడగానే ఏం చేస్తారు? ఆనందానికి అంబాసిడర్ గా ఉన్నాడు వాడు. వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నవ్వుతారు. మిమ్మల్ని నవ్వించడానికి నేను తంటాలు పడ్డా ఇంతసేపు, ఎన్ని ఇబ్బందులు. ఎవరైతే మీరు ఇక్కడ కూర్చున్నారు, నాకైతే భయమైంది. సో ఎన్ని యోగాలు చేసినా ఈరోజు మీకు ఇక్కడ వచ్చినందుకు ఒక మంచి ఆసనం నేర్పుతా. నేర్పమంటారా? చాలా కష్టమైన ఆసనం నేర్పాలా, చాలా తేలికైన ఆసనం నేర్పాలా? ఆహా, మళ్ళీ చెప్తారు. కష్టమైన ఆసనం తేలికగా చేసినట్టు నేర్పాలి. ఏం పేరు వదిలేస్తారు? శ్రీదేవి. చాలా మంచి పేరు. ఓకే, అలాగే చేయిస్తాం, అలాగే నేర్పిస్తాం. అందుకే మా ప్రార్థన నిరంతరం ఒకటి, ఆధునిక మానవుడు కఠినమైన సాధనాలు చేయలేడు, ఎక్కువ సమయం కూడా యోగ సాధన కేటాయించుకోలేడు. కాబట్టి తక్కువ శ్రమతో తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలు ఇచ్చే టెక్నాలజీ యోగాలో ఏదైతే ఉందో, అసలు యోగా అంటే అత్యున్నతమైన టెక్నాలజీ. ఆ టెక్నాలజీలోనే అత్యున్నత టెక్నాలజీ. సరళంగా ఉండాలి, అత్యున్నత ఫలితాలను ఇవ్వాలి తక్కువ సమయంలో. ఓ పరమాత్మ, ఆ విద్య నాకు ప్రసాదించు, ఆ శక్తిని నాకు ప్రసాదించు. ఇదే నా తపస్సు, ఇదే నా ప్రార్థన. అందుకొరకే చేయించేవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. సింపుల్ ఆసనం నేర్పుతాను. నేర్పిన తర్వాత మీరు రోజు చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఈ ఆసనం కుర్చీలో కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, నవ్వుతూ ఉన్నప్పుడు చేయొచ్చు, భోజనం తినకముందు చేయొచ్చు, భోజనం తిన తర్వాత చేయొచ్చు, లేవగానే చేయొచ్చు, నిద్రపోయే ముందు చేయొచ్చు, ఎప్పుడూ చేయొచ్చు. నేర్పమంటారా? శ్వాస బాగా తీసుకోండి. ఏమంటున్నారు మా బంగారు? ముందుగా నేను చేస్తున్నారు. చెప్పండి కూర్చొని చెప్పండి, పర్వాలేదు. ఏమిటి ఆసనం? ఆ ఆసనం నేను నేర్పకముందే మీరందరూ ఇప్పుడు అదే ఆసనంలో ఉన్నారు. ఆ ఆసనాన్ని సాధన చేస్తూనే ఉన్నారు. హాస్యాసనం. చిరునవ్వు ఆసనం. ఏ ఆసనం? మరి చెప్పండి. ఈ ఆసనం మీరు అందరూ వేశారా? మాట్లాడేంటి? ఇప్పుడు వేశారు కదా. ఇలా చిరునవ్వుతో ఉంటే చాలు, ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. అర్థమైందా? చిరునవ్వుతో ఉంటే చాలు. మనసులో కోపం ఉన్నప్పుడు చిరునవ్వు ఉండదు. ఆ చిరునవ్వు ఉన్న కాసేపు మాయం అవుతుంది. కొన్ని నవ్వులు. ఆసనం అంటేనే నిర్వచనం ఏమిటంటే స్థిర సుఖం ఆసనం. యోగ పితామహుడు పతంజలి చెప్పిన నిర్వచనం చెప్పండి. స్థిర, వినపడలేదు, ఆసనం. ఆసనానికి లక్షణాలు రెండు. అది స్థిరముగా ఉండాలి మరియు సుఖంగా ఉండాలి. అందరూ దేవాలయానికి వెళ్ళి ఏం కోరుకుంటాడు? దేవుడా మంచిగా సుఖాలు ప్రసాదించు అని.
ఈ ఆసనంలో కూడా సుఖంగా ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయాలి. అలా ఆసనాన్ని చేయగలిగినంత చేసిన తర్వాత స్థిరముగా ఉండాలి, కదలకుండా ఉండాలి. అర్థమైందా? ముఖాలలో కొంతమంది ముఖాలు చిరునవ్వు ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా చూడండి. మళ్ళీ చూడండి, లాస్ట్ ఇంకొకసారి చూడండి. అంతే, ఏదో పని కావాలి కాబట్టి వాళ్ళ ముఖం మీద. అది ఆసనం కాదు. చిరునవ్వు ఆసనం అంటే ఆ చిరునవ్వు అలాగే ఉండాలి, ముఖంలో స్థిరముగా ఉండాలి. బంగారు చేతులు ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోకూడదు, చేతులు ఇలా పెట్టుకోకూడదు. ఇలా ఉంటే ఏంటంటే ఓపెన్నెస్, హృదయాన్ని తెరిచి ఉంచాలి. సూర్యుని కాంతి ఇంట్లోకి రావడానికి తలుపులు పూర్తిగా తెరిచి ఉంచాలి. ఇలా తలుపులు మూసినట్లు. సో శరణాగతి. ఇక్కడి నుంచి మంచిగా కోట్ల కొద్ది రూపాయలు 10 సూట్కేసులో తీసుకొని పోయాడు అమెరికాకు ఒక ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? ఉపయోగపడతాయా? అమెరికాలో డాలర్లు ఉంటే ఉపయోగపడతాయి. ఎస్ఆర్నో? అమెరికా నుంచి ఒక ఆయన ఇక్కడికి డాలర్లు తీసుకొని వచ్చినాడు. అవి ఉపయోగపడతాయా? వాటి రూపాయలుగా మార్చుకోవాలి. ఆయన $1 తీసుకొస్తే ఆయనకి ఎన్ని డబ్బులు వస్తాయి? ఇక్కడి నుంచి వెళ్ళిన అతను $72 తీసుకపోతే $1 వస్తుంది. ఎస్ఆర్నో? ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు రూపాయలు ఎలా అయితే అక్కడ తక్కువ ఒక ఇబ్బంది అనేది ఉంటుంది, అలాగే యోగంలో నిరహంకార స్థితి, అమాయకత్వం ఎంత ఉంటే అంత త్వరగా ఫలితాలు పొందగలుగుతారు. అలాగే బాగా డిగ్రీ నుండి బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా అమాయకుడికి ఉండేటటువంటి నిరహంకార స్థితిలో ఉండగలిగారు అంటే డాలర్లు తీసుకొని ఇండియాకి వచ్చినట్టు. అర్థమైందా? డాలర్లు తీసుకొని ఇండియాకి వస్తే బోర్డైన డబ్బులు ఇక్కడ వస్తాయి. ఎస్ ఆర్ నో? ఓం. చెప్పండి ఒకసారి.